వెల్కమ్ టు M24 న్యూస్. మొంతా తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక, సమయం లేదా జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే KSNS రాజుతో కలిసి ఆయన పర్యటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనికిరానటువంటి ప్రతిపక్షం ఉంది జగన్మోహన్ రెడ్డి. అసలు తుఫానుకి చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడుతున్నాడు. అసలు అతను మైండ్ నుండి మాట్లాడుతున్నారా, మైండ్ లేక మాట్లాడుతున్నారా, ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ తుఫాను వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా సమయం లేనటువంటి వ్యక్తి. ఆయన వచ్చిన ఫ్లైట్లోనే మళ్ళీ వెంటనే రిటర్న్ ఫ్లైట్ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చి విమర్శించడం చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా మరి ఇలాంటి వ్యక్తులు పరిశీలన చేయాలి. అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో దేవాలయంలో ప్రతిష్ఠాలు జరగడం అనేది దురదృష్టకరం. మరి అది పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం. ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు. కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయలేదు. దాని కారణంగా అక్కడ ఇలాంటి సంభవించింది. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి, అలాగే ఆర్డీఓ గారికో, ఎంఆర్ఓకో, తహసీల్దార్ గారికో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా అందరూ కూడా దేవుణ్ణి ఇందులో నిన్న శనివారం, కార్తీక మాసం, శనివారం, ఏకాదశి అన్నీ కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువ భక్తితో చేసుకునే కార్యక్రమం అవడం వల్ల ఎక్కువ మంది వచ్చేసారు. క్రౌడ్ కూడా ఎక్కువ మంది 20,000 మంది పైన వచ్చారని మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ముందే అధికారుల దృష్టి కానీ ఇవన్నీ కూడా సమాచారం ఇస్తే దానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం ఆలోచన చేస్తామని తెలియజేస్తాం. అది ఇప్పుడు అంచనాలు వేస్తూ ఉన్నారు. అంచనాలు ఇస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రిలిమినరీ కూడా పంపించారు. టెంపరీ కూడా ప్రిపేర్ చేసుకొని పంపించారు. ఇక్కడ అంటే అన్నీ కూడా చూస్తాం. ఆస్తి నష్టాలు ఇవన్నీ కూడా అంచనాలు వేసుకుంటారు. త్వరలోనే నివేదిక అంటారు. జోగి రమేష్ గారు ఇప్పుడు మీరు ఇచ్చారు. అది లాస్ట్ 5 years నుంచి కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్. మీరు వచ్చి 1.5 year అయింది. ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ ఇప్పుడు ఆయన ఉంది. ఆయనతో కూడా మాట్లాడారు. రేపు ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది. అది వచ్చేవాడిని ఇమీడియట్ స్టార్ట్ చేస్తారు. అది ఇమీడియట్గా ఒక 2 నెలల్లోనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి రమేష్ అరెస్ట్ అందరికీ తెలిసిందే కదా ఆయన. ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టించాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మొత్తం ఇవాళ కూడా బట్టబయలేదు. ఇవాళ ఏదైతే మన మొలక చెరువులో జరిగినటువంటి సంఘటన, మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నానికి లింక్ ఉన్న విషయాలు, దానికి సంబంధించినటువంటి జనార్దన్ రావు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ రోజు ముందు రోజు కూడా అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయే ముందు రోజు కూడా జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళినట్టు ఇదంతా చేయడానికి 3 కోట్ల రూపాయలు ఆయన్ని ఆఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా చెప్పడం ఆయన ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి దీని ప్రకారం దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వాస్తవాలు ఏంటంటే బయటకు వస్తుంది. ఎవరున్నా కూడా దీంట్లో సిట్ అయితే చాలా సీరియస్గా